టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి కుక్కర్లో ఎలా చేసుకున్నాం చూద్దాం. ఫస్ట్ టమాటాలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని నెక్స్ట్ ఇలా హాఫ్ కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు టమాటాలో కలుపుకొని నెక్స్ట్ మనము కొంచెం తగినంత చింతపండు తీసుకొని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాము, 3 రెబ్బలు తీసుకొని వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర తీసుకుని తగినంతగా వేసుకుందాము. ఇలా కలుపుకుందాము. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి 1 స్పూన్, మీకు కావాల్సినంత సగము స్పూనే వేసుకోండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము, తగినంతగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం 3 రెబ్బలు కరివేపాకు తీసుకుని వేసుకుందాము. ఎందుకంటే కొంచెం మనం టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టమాటాలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు హాఫ్ కట్ చేసుకుని ఇలా టమాటాల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుందాము. నెక్స్ట్ మనం తగినంత చింతపండు తీసుకొని వేసుకున్నాము. నెక్స్ట్ 4-5 రెబ్బలు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుని తగినంత జీలకర్ర వేసుకున్నాము. తర్వాత మనకు కావాల్సింది ధనియాల పొడి వేయడం వల్ల కొంచెం స్మెల్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను తగినంత ధనియాల పొడి వేసుకున్నాను. నెక్స్ట్ మనం హాఫ్ స్పూన్ కానీ సాల్ట్ వేసుకున్నాము. టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి ఇలా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను 4-5 టమాటాలు తీసుకొని హాఫ్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగ హాఫ్ కట్ చేసుకున్నాను.